ఏం కొన్నప్పటికీ మీకు దాంతో పాటు మాన్యువల్ ఇస్తారు. ఎవరు ఇస్తారండి? తయారీదారులు ఇస్తారు. దాన్ని ఎలా వినియోగించుకోవాలి? దాన్ని ఎలా మీరు వినియోగించుకుంటే అది మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది, బాగా పనిచేస్తుంది. దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి? దాన్ని ఉపయోగించే విధానము మనకు మాన్యువల్ ఇస్తారు. అలాగే ఈ మానవ దేహాన్ని ఎవరు సృష్టించారండి? ఈ దేహాన్ని భగవంతుడు సృష్టించారు. ఈ ప్రకృతిని భగవంతుడు సృష్టించారు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఎలా ఉపయోగించుకోవడం ద్వారా మనము ఈ కష్టాల నుంచి బయటపడతాము, ఆనందంగా ఉంటాము అనేది మనకు మాన్యువల్ ఇచ్చారండి. ఆ మాన్యువలే భగవద్గీత. భగవద్గీత ఎవరైతే మాన్యువల్ చదివి జీవితాన్ని సక్రమైన పద్ధతిలో నడుచుకొని ఉపయోగించుకుంటారో వాళ్ళు సక్సెస్ పొందుతారు. ఆ మానవ జన్మ యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. ఎవరైతే ఆ మాన్యువల్ చూసి ఆ వస్తువును ఉపయోగించుకుంటారో దాన్ని చెడిపోకుండా ఎక్కువ లైఫ్ దాన్ని మన్నికగా ఉపయోగించుకుంటారు. ఎవరైతే మాన్యువల్ చదవకుండా ఆ వస్తువుని ఇష్టం వచ్చినట్టు వాడి పోగొట్టి ముసలోళ్ళైన తర్వాత చదువుదాంలే అని అప్పుడు మాన్యువల్ అదంతా చెడిపోయిన తర్వాత ఆ మాన్యువల్ తీసి చూడడం వల్ల ఏం ఉపయోగమో ఆ వస్తువు పాడైపోయింది. అలాగే మనకు మానవ జన్మ అంతా వృధా చేసుకొని దుర్వినియోగం చేసుకొని ముసలి వాళ్ళం అయిపోయి మరణం అంచున ఉన్నప్పుడు అప్పుడు భగవద్గీత చదవలేము, వినలేము, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, మెదడు పనిచేయదు, ఏం పనిచేయదు. ఆ మానవ జన్మ అంతా చేసుకొని ఉంటాము, పాప జీవితం అంతా గడిపేసి అప్పుడు ఏం అంటే హరినామం చేస్తే ఎప్పుడైనా ప్రయోజనమే, కానీ చిన్నప్పటి నుంచి చేయడం వల్ల సక్రమైన మార్గంలో నడుస్తాము. ఏ వయసులో చేసినప్పటికీ ఈ చైతన్య మహాప్రభు ఎంతో కరుణతో మనకు హరినామం ప్రభావం ఇచ్చారు. ఏ వయసులో ఎవరైనా పట్టుకొని చేస్తే వాళ్ళు అప్పటి నుంచైనా ఉద్ధరింపబడతారు. వాళ్ళ పూర్వ పాపరాశంతా భస్మం అయిపోతుంది. కానీ కేవలం చాలా ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు భగవద్గీత అర్థం చేసుకోలేరు, చెప్పినా చదవలేరు, వినలేరు. వాళ్ళ మొత్తం కల్మషం అయిపోయింటది అనమాట. వాళ్ళ హృదయం అంతా కల్మషాలతో నిండిపోయి ఉంటది. వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ మారరు. మనం చెప్పాం కదా ఒక ఉదాహరణ, నారాయణాన్ని పిలువు అని అంటే పలకలేకుండా అంటే ఒక నార పీసు తెచ్చి ఇది నార పీసు చూడు, నారాయణ అను నార అను అని కొంచెమైనా అంటారంటే అది పీసు అంటారు అన్నమాట. అలా సాధన లేకపోతే మన భగవన్నామం మరణ సమయంలో పలకడం అసాధ్యం అండి. కాబట్టి మనం మన ఇంద్రియాలతో మనం భగవంతుని అందమైన రూపాన్ని చూడడానికి కళ్ళను ఉపయోగించాలి. భగవంతుని నామము, భగవంతుని దివ్య లీలల శ్రవణం చేయడానికి చెవులు ఉపయోగించాలి. భగవంతునికి సమర్పించిన పువ్వులు వాసన చూడడం కోసము ముక్కును ఉపయోగించాలి. భగవంతునికి సమర్పించిన తులసిని గాని ప్రసాదాన్ని గాని టేస్ట్ చేయడానికి, రుచి చూడడానికి నాలుకను ఉపయోగించాలి.